గులాబీకి ముల్లు ఎవరిది విల్లు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ. కవిత పేరుతో బయటకొచ్చిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఒకవైపు ఆ లేఖపై బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతల విమర్శలతో తెలంగాణ రాజకీయం హీటెక్కిపోయింది. ఇంతకీ ఆ లేఖను కవితే రాశారా? అందులోని అక్షరాల వెనుక ఆంతర్యమే. నాన్నకు కవిత లేఖ. కాంగ్రెస్ వదిలిన బాణమంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కుటుంబ పార్టీల్లో వ్యక్తిగత సంక్షోభాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి లేఖల డ్రామాని తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదు. నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యమనే భావన ప్రజల్లో ఉందన్నారాయన. కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత లేఖ ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కవిత లేఖపై కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం. పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. కవిత లేఖపై అనేక ప్రశ్నలు సంధించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే లేఖ రాసినట్టుగా ఉందన్నారు. బీజేపీ ప్రాభవాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారామె. ఆమె తండ్రికి రాసింది. ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చింది, ఎవరు రిలీజ్ చేసిండ్రు, ఎవరి ద్వారా బయటకు వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి రాజకీయాలు ఏంది, ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ మీద ఏదో రకంగా దాని ప్రభావం తగ్గించాలా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న దాన్ని తగ్గించాలనేటటువంటి ఒక కుట్రలో భాగమే ఈ లెటర్ లీక్. వాస్తవంగా రాసింది తెలియదు, ఆమె రాయింది తెలియదు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు మొదలైంది. కవితను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మరో షర్మిల కాబోతోందన్నారు. నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కానీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. కవిత లేఖలో ఏముందని ఇంతగా హైప్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. పైగా నేతల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సాధారణమే అంటోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యేలే తిడుతున్నారు గవర్నమెంట్ని, మంత్రులు కొట్లాడుకుంటున్నారు, మంత్రి పదవులు ఇస్తలేరు. భారతీయ జనతా పార్టీ ఇంకా అధ్యక్ష పదవి ఇంకెవరికి ఇవ్వలేదు, నడుస్తూ ఉన్నారు. ప్లస్ అక్కడ ఇంటర్నల్గా ప్రతి పార్టీలు ఏదైనా ఉంటూ ఉండవచ్చు. ఏదో చీలిక వచ్చింది, అయిపోయింది, అంత ఉట్టి మాటలు అంతా అదంతా దృష్టి మళ్లించడానికి నేను ఎక్కువ హైప్ చేస్తాను. మొత్తంగా ఒక్క లేఖ చుట్టూ 3 పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది, మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.